వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఈరోజు శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. అనంతరం భక్తులకు అన్నదానం, తీర్థ ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. నేత్ర ఆచమనం కృత్వా ఓం అచ్యుతానంద గోవిందాయ నమః పునః హస్తం ప్రక్షాళ్య. అందరూ కూడా నేత్ర ఆచమనాన్ని చేయండి. యజమానులుగా ఉండేటువంటి కన్యాదాతలుగా ఉండేటువంటి యజమానులు అందరూ కూడా కళ్ళకు నీళ్ళు అద్దుకోండి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనందాధరాయ నమః, ప్రణవస్య బ్రహ్మర్షిః పరమాత్మా దేవత దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః. గట్టిమేళం. వేద వేదాంతరేత్యాయ వేదశ్యామలమూర్తయే వంశామోహరూపాయ పుణ్య కరీంనగర్ పట్టణంలోని కొత్తపల్లి 17వ డివిజన్ పరిధిలో గల శ్రీ సత్యనారాయణ స్వామి ఆశ్రమ ప్రాంగణంలో గల సీతారామచంద్రస్వామి యొక్క కళ్యాణోత్సవం 25/3/26 నుండి 29/3/26 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా వేల మంది భక్తులతో జరుగుతున్నది. ఇది కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలే కాక పట్టణ వాసులు, కొత్తపల్లి వాసులు వేల మంది హాజరైనారు. వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, ఆ స్వామి కృప కలగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య చీఫ్ కన్వీనర్ అయినటువంటి నరహరి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉత్సవ సమితి బాధ్యులు, ట్రస్ట్ కమిటీ బాధ్యులు, మరి అదేవిధంగా పట్టణ కార్పొరేటర్ కవితా చంద్రశేఖర్ గారు, అదేవిధంగా వాసాల రమేష్ గారు, మా ట్రస్టు కమిటీ మెంబర్లు బోగా సుదర్శన్ గారు, మునిందర్ గారు, రాజు గారు, కిషన్ రెడ్డి గారు, బ్రహ్మయ్య గారు, అనేక మంది ట్రస్ట్ కమిటీ మెంబర్లు హాజరైనారు. వారికి ఇలా సేవలో పాల్గొన్నటువంటి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సార్, కొత్తపల్లిలో సుమారు ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది కార్యక్రమం సీతారాముల కళ్యాణం? సీతారాముల కళ్యాణము స్వామివారు సత్యానంద స్వామివారి యొక్క వారి గురువారి ఆశయం మేరకు 1951-52లో వారి పేరు మీద
ఈ సీతారామచంద్ర స్వామి యొక్క ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి వారు ఈ కళ్యాణోత్సవాలు శాంతానంద స్వామి వారు నిర్వహించారు. వారి తదనంతరం కూడా యథావిధిగా ఈ ట్రస్ట్ కమిటీ వారము ఈ కళ్యాణోత్సవం అతి వైభవంగా జరుపుతున్నాము. అప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దేవాలయం ఉన్నప్పుడు ఈ సీతారామ కళ్యాణాలు జరిగినప్పటికీ చుట్టుపక్కల గ్రామాలు అప్పుడు లేకుండే. ఇప్పుడు కొన్ని సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణోత్సవాలు చుట్టుపక్కల కూడా జరుగుతున్నాయి. అయినా జరిగినప్పటికీ కూడా వేల సంఖ్యలో ఇక్కడికి హాజరవుతున్నాను. అదేవిధంగా మన భద్రాది రామచంద్రుడు లాగానే ఇక్కడ మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. బ్రహ్మోత్సవాలు కూడా అదేవిధంగా భద్రాచలంలో ఏ విధంగా జరుగుతో ఆ విధంగా ఇలా నిర్వహిస్తున్నాం. దాదాపు 20-25 మంది ఇక్కడికి భక్తులు వస్తారు. వారికి అందరికీ ఎంతమందికైనా కానీ భోజన సదుపాయం మేము కల్పిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. భక్తులు ప్రతి సంవత్సరం రోజు పెరుగుతున్నారా? ఏమన్నా ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఏమైనా తగ్గే అవకాశం ఉంది? దేవస్థానాలు ఎక్కువ ఎన్ని చుట్టుపక్కల ఎన్ని టెంపుల్ అయినా కానీ ఎన్ని కళ్యాణోత్సవాలు జరిగినా కానీ జరుపుతున్నప్పటికి కానీ అవి పెరిగినప్పటికీ కానీ ఇక్కడ ఎప్పటికీ కూడా తగ్గకుండా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గకుండా ఈ భక్తులు వస్తున్నారు. ఈ యొక్క ఈ స్థల మహిమ ఏమిటో కానీ అదేవిధంగా పైన చిన్నగుట్ట పైన వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవాలు కూడా అతి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అవి కూడా దినదినాభివృద్ధి దానికి కూడా ఎక్కువ మంది వస్తున్నారు ఈ స్థలంలో. ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఇచ్చినటువంటి దాతలు ఇచ్చినటువంటి సహకారంతో నడిపిస్తున్నారా? దాతలు ఇచ్చిన డబ్బులు కాకుండా మా ట్రస్ట్ కమిటీ వారు తక్కువ పడితే ఎంత అయినా కానీ ఎన్ని లక్షలైనా కానీ భరించుకుంటున్నారు.